ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుత్థాన దినం ఫిబ్రవరి మాసం మొదటి రోజు, మొదటి విశ్రాంతి దినం. దేవుడు ఒక మాసం అంతా కూడా తన కృపను భద్రపరిచి కాపాడి రక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి రెండవ మాసంలో అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన ధన్యతకై దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. భక్తుడైన దావీదు మాటలు నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. సమస్త దేశములారా యెహోవాకు ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించిన మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయుము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచుకొని, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. 2026 సంవత్సరంలో అడుగుపెట్టి ఒక మాసము పూర్తి చేసుకొని రెండవ మాసములో మొదటి దినం పునరుత్థాన దినములో నీ యొక్క పాదాల సన్నిధికి మమ్మల్ని నడిపించావు. ప్రపంచ యావత్తు కూడా ఆదివారపు దినము, విశ్రాంతి దినము అనేకులు కూడా ఆ సంఘాల్లో ప్రభా చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా అటు బిడలపై మీ దృష్టి ఉంచండి. ఆయా దైవజనులను బట్టి వారిని అభిషేకించండి. వర్తమానాన్ని తండ్రి చక్కగా నీ బిడలకు అందించలాగునా నీ ఆత్మశక్తి ద్వారా వారిని నింపండి. అదే రీతిగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధన మమ్మను కూడా నైనా కనుదృష్టి ఉంచండి. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండండి. ఈ ఆరాధనను కొనసాగించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయం దయచేయండి. అయా పాటలు పాడుచుండగా మా కంఠాలను సరాలము చేయండి నాయనా. కేవలము నిన్ను స్తుతిస్తుండగా మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మాతో పాటు కూడి వచ్చిన బిడ్డలు, లైవ్ లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభా, ఈ ఆరాధన అంతటిలో మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం. సాంగ్ నంబర్ 30. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించినా నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడం నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ఆమేన్. ప్రేమ స్వరూపుడం నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదే. 42. దేవునికి స్తోత్రము గానము
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములనియు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును దీనులకు అండాయనే భక్తిహీనులకు సితారాలతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకు ఇలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
హల్లెలూయా. 55వ పాటను పాడుకుందాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. రాగవీణనే వీటినే పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. గాత్ర వీణనే వీటినే పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో రాగంబులే నేను పోషణ, సంగీత నాదాలు పాడన. రాగాలు నేను కూర్చన, సంగీత నాదాలు పాడన. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం. నాలోన నివసించు నా యేసయ్యా, నాలోన నివసించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో యాగంబునై నేను వేడనా, సనుతించు గీతాలు పాడన. యాగంబునై నేను వేడనా, సనుతించు గీతాలు పాడన. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం. స్తుతియాగమై నేను జీవించనా, స్తుతియాగమై నేను జీవించనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో సువార్తనే నేను చాటన, నీ సాక్షిగా నేను జీవించన. సువార్తనే నేను చాటన, నీ సాక్షిగా నేను జీవించన. ప్రాణార్పణముగా పోయబడిన, ప్రాణార్పణముగా పోయబడిన, నన్నిలలో నడిపించు నా యేసువా, నన్నిలలో నడిపించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి
దేవుని వాక్యమును చదువుకుందాం. 64వ కీర్తన, దావీదు ప్రధాన గాయకుని యొక్క కీర్తన, దావీదు కీర్తన. 64వ కీర్తన మన మధ్యలో ఉన్న పాస్టర్ను చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. దావీదు రాసిన కీర్తనలు 64వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రువు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టుక్రియలు చేయువారి గత్తర నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణసూలుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొందురు. మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెదికి ఉపాయము సిద్ధపరుచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు అకస్మాత్తుగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారు తమ నాలుక కారణము. వారిని చూచి వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని వాక్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణజొచ్చుదురు. యథార్థ హృదయములందరూ అతిశయులుదురు. ఆమేన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత వారము నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గత సంవత్సరంలో అంతా నీ గాయపడ్డ హస్తం ద్వారా మమ్మల్ని కాచి కాపాడినావు దేవా. ఈ సంవత్సరంలో మాకు మొదటి నెలను మేము పూర్తి చేసుకొని నీ గాయపడ్డ హస్తం ద్వారా మమ్మల్ని నీ నీడలో దాచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. 2వ నెలలో మొదటి దినమందు ఆదివారము విశ్రాంతి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. గత నెలంతా మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడు. గత రెక్కల కిందంతా మమ్మల్ని నీ హస్తము ద్వారా కాచి కాపాడు. మేము చేయని తప్పులను, మేము ఎన్నో తప్పులను చేసి ఉన్నాం దేవా. దాన్ని నీవు క్షమించి ఈ దినము మాకు చూపించిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని నీ హస్తం ద్వారా కాచి కాపాడు. అదే విధముగా దేవా, మమ్మల్ని ఈ వరకు సజీవముగా ఉంచి ఈ విశ్రాంతి దినములో ప్రవేశపెట్టి నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ధన్యతకై నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్ లో ఎంతమంది అయితే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున దీవించి కాచి కాపారు. ప్రతి ఒక్కరికి కావలసిన ఆయురారోగ్యములు దయచేయం. ప్రతి ఒక్కళ్ళను నీ హస్తము ద్వారా ముట్టు. వాళ్ళు పడకలో ఉండి నీ దగ్గర వచ్చి మొరపెట్టుతున్నప్పుడు ప్రార్థనలో వాళ్ళు వినడానికి శక్తిని కలిగించము. అవును దేవా, వాళ్ళు మనం ఇచ్చే మెసేజ్ని వాళ్ళు గ్రహించడానికి సహాయం చేయము. అదేవిధంగా ఏ చోటు ఉన్నా కూడా ఎన్నో మనకు అవకాశాలు ఉన్నాయి దేవా. మనం మెసేజ్ వినడానికి కూర్చున్న చోటు, నిలబడిన చోటు, నడిచే చోటు కూడా మనం మెసేజ్ వినడానికి సహాయం చేయము. అదే విధంగా దేవా, ప్రతి ఒక్కరికి ఏం అవసరతోనే మాకైతే తెలియదు, నువ్వు బావుటంగా తెలిసిన దేవుడివై ఉన్నావు. వారి అవసరతలను కూడా తీర్చే దేవుడివై ఉన్నావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధముగా దేవా, నీ దాసుడు ఇప్పుడు వాక్యమును అందించబోయేటప్పుడు ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు.
ఏ వాక్యం అయితే చెప్పుచున్నారో ఆ వాక్యమును మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము. దాంట్లో ఉన్న మర్మమును మేము తెలుసుకోకొని ఇతరులకు బోధించడానికి సహాయం చేయము. మా దేవుడే గొప్పవాడని మేము చెప్పుకున్నట్టుకు మాకు సహాయం చేయము. నీలో బైబిల్ చదివేటప్పుడు దానిలో ఉన్న మర్మంను కూడా మేము తెలుసుకోవడానికి, మా సొంతంగా మేము బైబిల్ చదివి దాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయము. గొప్ప దేవా, అవును దేవా, నువ్వు మమ్మల్ని నీ అవయవులుగా మార్చుకొని ఉన్నావు దేవా. అవయవములు అన్నీ ఒకటే రీతిగా ఉన్న పనులు వేరే వేరే చేస్తేదే అదే విధంగా అందరూ ఒక మాదిరిగా ఉండరు దేవా. ఎంతో మంది నీలో నడిపింపు ఉంటుంది, కొంతమందికి నడిపింపు ఉండదు దేవా. అటువంటి వాళ్ళని కూడా నీ సన్నిధానం నడిపించుకోవడానికి సహాయం చేసే గొప్ప దేవుడవైన దేవా, దానికి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మేము మట్టి వారము దేనికి పనికిరాని వాళ్ళము దేవా. మమ్మల్ని ఈ వరకు సజీవంగా ఉంచి మాలో నువ్వు ఏ మహిమ కార్యం చూసేది ఉందో మాకైతే తెలియదు, కానీ ఈ వరకు సజీవంగా ఉంచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని నీ పాత్రగా మలుచుకోదేవా. మేము నీకు దూరముగా ఉన్నాడలా మమ్మల్ని దగ్గర చేర్చుకొని మాకు ఏ రీతిగా నిన్ను ప్రార్థించాలో, ఎన్నిసార్లు ప్రార్థించాలో మాకు నేర్పుమయ్యా. మేము దూరమై ఉన్నాడలా మమ్మల్ని దగ్గర చేసి నీ ప్రేమలో మమ్మల్ని తాకుము దేవా. నీ ప్రేమను మాకు కనుపరచుము దేవా. నీ ప్రేమను మేము గ్రహించుకోవడానికి సహాయం చేయము దేవా. మేము లోకాశలో ఉండకుండా నీ వైపు తిరగడానికి సహాయం చేయము దేవా. మేము నీ తట్టే తిరిగి ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి సహాయం చేయము దేవా. మేము లోకాశలో పడి ఉన్నాడలా మమ్మల్ని క్షమించుము దేవా, క్షమించుము. మేము లోకాశలో తీరు లేకుండా నీ తట్టు తిరిగి నీ బైబిల్ వాక్యంను చదివి నీ ప్రార్థన చేసే విధానాన్ని మాకు సహాయం చేయము గొప్ప దేవా. అదే విధముగా దేవా, ఎక్కడెక్కడ సంఘాలలో నీ ప్రార్థనలు ఆరాధనలు నడుస్తున్నాయి, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వాళ్ళ సంఘమును, సంఘ కాపరిని, వాళ్ళ కుటుంబాన్ని కాచి కాపాడుము దేవా. అవును దేవా, ఎక్కడైతే 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటావని నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడవై ఉన్నావు దేవా. ఇప్పుడు మా మధ్యలో ఉండి నువ్వు సంచరించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధముగా దేవా, ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఏమేమి అవసరమవుతుందో నువ్వు తీర్చే గొప్ప దేవుడు ఉన్నాయి దేవా. అదే మా కుటుంబాన్ని ఈ వరకు లేవనెత్తిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. రక్త సంబంధాన్ని కూడా నువ్వు ఈ వరకు కాచి కాపాడిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. అనారోగ్యంలో ఉన్నప్పుడు అందరినీ నువ్వు ముట్టి తాకి నీ హస్తము ద్వారా లేవనెత్తిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. సుజనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. నువ్వు ఆమెకున్న ప్రాబ్లం ని తీసేసి ఆ బిడ్డ నీ తట్టు తిరగడానికి సహాయము, నీలో వేగిరం పడడానికి సహాయం చేయము దేవా. బైబిల్ చదివినట్టే కాదు గాని దాంట్లో ఉన్న మర్మంను కూడా అర్థం చేసుకొని ప్రశ్నలు వేయడానికి సహాయం చేయము దేవా. దానికి మేము ఉత్తరం ఇవ్వడానికి కూడా నువ్వు మాకు శక్తిని కలుగజేయము దేవా. తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలో వాళ్లకు కూడా నేర్పుమయ్యా. అదే విధముగా వాళ్ళకి ఇంకొక కొరత అవసరమై ఉన్నది దేవా. నువ్వు తీర్చేవా దేవుడవై ఉన్నావు. 2026లో నువ్వు ఇస్తావని మేము నమ్ముచున్నాము దేవా. మా నమ్మకము మేము తీయకుండా ఆ నమ్మకంతోనే మేము ఉండడానికి సహాయం చేయము గొప్ప దేవా. వాళ్లకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా నువ్వు తీసి వాళ్ళని సరిచేసి నీ బిడ్డలుగా వాళ్ళని దగ్గర చేసుకుని ఎల్లప్పుడూ నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయము. వాళ్ళ కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కూడా సహాయం చేయము. అదే విధముగా దేవా, మమ్మల్ని, నా భర్తను కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. అవును దేవా, షుగర్లో ఈ వరకు నువ్వు కంట్రోల్ పెట్టిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన, నాకున్న కాళ్ళ నొప్పులు తీసి మంచి ఆరోగ్యం కలగజేసిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. మాలో ఏదైనా లోపం ఉంటే తీసివేయము దేవా. మేము ఎక్కువగా నీకు దగ్గరే నీ ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయము దేవా. అదే విధముగా దేవా, మమ్మల్ని ఈ విధముగా లేవనెత్తి ఈ విధముగా నడిపే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇంకా అనారోగ్యంలో ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు దేవా. వాళ్ళు 1000 కళ్ళతో నీ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు దేవా. వాళ్ళను కూడా నువ్వు కాచి కాపాడు. లైవ్ లో ప్రతి ఒక్కరిని పేరున దీవించి ప్రతి కుటుంబమును నీ పేరున వాళ్ళని గాయపడ్డ హస్తము ద్వారా ముట్టి స్వస్థపరిచే విధానం బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ నామములు అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్.
మంచిది. వాక్యము చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. నేటి దిన వాక్యముగా మరి న్యాయాధిపతులు 16వ అధ్యాయం. ఇరవయో వచనము నుంచి చదువుకుందాం. కొన్ని వచనాలు. ఆమె సాంసోను ఫిలిప్పీయులను నీ మీద పడుచున్న అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాపనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిప్పీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతనిని బంధించిరి. అతడు బందీ గృహములలో తిరగాలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. చాలు. ఇక్కడ మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఈయన సంసోను. దేవుడు సంసోనుకు బలాశూరుడిగా బలమునిచ్చాడు, బలాశక్తినిచ్చాడు. సంసోనుకు మించిన వాడెవడు కూడా ఆయనకు మించిన వాడు లేడు. అంత బలవంతుడు సంసోను. తాను పుట్టినది మొదలుకొని తల వెంట్రుకలు శౌర్యము చేయకుండా ఆయన పెరిగినవాడు. మరి ఆ యొక్క బలము యొక్క రహస్యము తన యొక్క తల వెంట్రుకల్లో ఉన్నది. ఎంతటి వాళ్ళనైనా కూడా ఎదిరించగల సామర్థ్యము, శక్తి మరి ఆ యొక్క సంసోనునకు ఉన్నది. నేటి దినం గాజా యుద్ధాలు జరుగుతున్నాయి. గాజాలో ఆయనను ఈడ్చుకొని ఆ గాజాకు తిరిగి వెళ్ళారు. అప్పట్లోనే గాజా ఉంది. దేవుని వాక్యములోనే దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడే గాజా పట్టణము ఉన్నది. ఇది నేటి దిన పట్టణము కాదు. బైబిల్ ప్రకారంగా అది చాలా పాత పట్టణము. మరి అప్పట్లోనే గాజా ఉన్నది. కాబట్టి ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కనులు బుడదీసి గాజకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఎంతనట? ఇత్తడి సంఖ్యలు, ఇనుప సంఖ్యలు, ఇత్తడి సంఖ్యలు అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరగాలి విసురువాడాయను. అయితే అతడు శౌర్యము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలిచేంత వరకు మొదలు పెట్టిన బలము తగ్గిపోయింది. అప్పుడు ఆ మనిషికి దేవుడిచ్చిన ఆ బలము, శక్తి, సర్వాంగ కవచము కోల్పోయాడు సంసోను. ఒక స్త్రీ వల్ల తన రహస్యాన్ని చెప్పాడు. మరి అప్పటికి మనిషికి బుద్ధి ఎప్పుడొచ్చింది? ఆయన తల వెంట్రుకలు పోయినాక ఆయనను చెరసాలలో వేసి బందీ గృహంలో వేసినప్పుడు, సంఖ్యలతో బిగించి ఆయనను చెరసాలలో పెట్టినప్పుడు తల వెంట్రుకలు మొలవటం ఆరంభించి చూడండి. అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఇది మనిషికి దెబ్బ తగిలినప్పుడే కట్టు కడతారు, అనవసరమైన కట్టు కట్టరు. కాబట్టి దేవునిచే విడిపించబడినప్పుడు మనిషికి సంసోనుకు బుద్ధి, జ్ఞానం వచ్చింది. అది మరి 28వ వచనం దాకా కూడా ఆ అధ్యాయాన్ని చదవచ్చు. 23వ వచనం. ఫిలిస్తీయులు సర్దారులు మన దేవత మన శత్రువులైన సంసోనును మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడి వచ్చింది. జనులు సంసోను చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును
మనలో అనేకులను చంపిన వాడనైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతలను స్తుతించిరి. ఇక్కడ సంసోనును బట్టి అక్కడున్న వారందరూ కూడా ఆ దేవతకు పూజిస్తున్నారు, వారు ఆరాధిస్తున్నారు. దాగోదు మహాబలి మరి అర్పించుటకును వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఆచరించుటకు జనులు సంసోనును చూసినప్పుడు ఆ దేశము మన దేశము పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువు మన దేవతల చేత అప్పగించిందని చెప్పుకొనుచు వారు దేవతలను స్తుతిస్తున్నారు. ఎవరిని బట్టి? సంసోనును బట్టి వారి దేవతలను. మరి ఇక్కడ 25వ వచనం, వారి హృదయంలో సంఖ్యలతో సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించెదము. రెండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యన అతన్ని నిలువబెట్టి పరిహాసము. ఇక్కడ సంసోనును జనసమూహం అంతా కూడుకుంది. సంసోనును ఆ యొక్క ఖైదీగా ఆ చెరసాల నుంచి ఆయనను పిలిపించి ఆయనను హేళన చేద్దాం. ఆయన శక్తి ఎక్కడ పోయింది, బలం ఎక్కడ పోయింది, మన వాళ్ళని ఇంతమందిని చంపాడు కదా, ఇప్పుడు ఆయన బలం ఏమిటో మనము పరీక్షిద్దాం, హేళన చేద్దాం. ఆయనని ఇక్కడ తీసుకురండి, తీసుకుని వచ్చే 2 స్తంభాల మధ్యలో ఆయనను కట్టేద్దాం. చూడండి, పిలిపించి సంసోనును బందీ గృహంలో నుండి మరి పిలిపించి వారు తమ చూచి ఆ గుడి స్తంభాల మధ్యను అతన్ని నిలవబెట్టి పరహాసము చేయుచుండగా సంసోను తన చేతిని పట్టుకొని ఇట్లా నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తుడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేది. ఫిలిస్తీయుల సర్దారులు అందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు ప్రమారమి 3,000 మంది చూచుచుండేది. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. నా 2 నిమిత్తము ఫిలిస్తీయుల ఒక మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టాను. దేవునికి స్తోత్రం. 3,000 మంది పురుషులు స్త్రీలు ఆ మహాదేవాలయం చుట్టూ ఉన్నారు. ఆ 2 స్తంభాల మధ్యలో సంసోనును కట్టి ఉంచారు. అప్పుడు మొదలు పెట్టాడు. మనిషికి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, తలంపు వచ్చినప్పుడు, దేవుడు జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని నిలువబడి మొరపెడుతున్నాడు. పరిస్థితి ప్రభావాన్ని బట్టి అక్కడ అనేకులు కూడి ఉన్నారు, పురుషులు స్త్రీలు 3,000కు ఇంచుమించు వారు కూడి ఉన్నారు. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా ఏమంట, అప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు. ఆయనను బందీగా ఆయనను స్తంభాల మధ్యలో కట్టి వేధిస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుని మొరపెట్టాలి, ప్రార్థించాలి అనుకున్నాడు. ఆ పరిస్థితిలోనే సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను. ఎస్, నువ్వు మొరపెడితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పరిస్థితి ప్రభావం ఏమై ఉన్నదో, అప్పుల ఊపిలో పడి ఉన్నావా, అనారోగ్యానికి గురి అయ్యావా, ఆర్థిక ఇబ్బందులకు సతమతమవుతున్నావా, పిల్లల ద్వారా అయ్యా అవమానపరచబడుతున్న తల్లిదండ్రులుగా ఉన్నారా, పిల్లలు ఎదిగి అయ్యా నీ మీద నీ యొక్క హృదయాల్లో భారంగా యవన బిడ్డలు నిలిచి ఉన్నారా, అది ఏదైనా సరే సంసోను నిలబడిన ఆ పరిస్థితిలో నువ్వు అదే దారిలో వెళ్తున్నావా? భయంకరమైన పరిస్థితిలో 2 చేతులు ఆ స్తంభాలకు కట్టబడి, కాళ్ళు కట్టబడి, ఆ స్తంభము మధ్యలో దేవుని మొర్రపెట్టడం,
దేవుణ్ణి ప్రార్థించడం, బుద్ధి వచ్చినప్పుడు దేవుని మొరపెట్టాలి, జ్ఞానం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అదే జరిగింది. ఎప్పుడైతే తల వెంట్రుకలతో తన బలాన్ని కోల్పోయాడో శత్రువుకు తన రహస్యాన్ని చెప్పాడు. తద్వారా తన బలాన్ని కోల్పోయాడు. సంసోనుకు బుద్ధి వచ్చింది, సంసోనుకు తెలివి వచ్చింది, సంసోనుకి దేవునితో ప్రార్థించే తరుణం దొరికింది. కాబట్టి ఆ పరిస్థితిలో కూడా తన శ్రమలో ఉన్నప్పటికీ కూడా చివరి ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఒక్కసారి నా వైపు చూడు, ఏమంటాడు? ప్రభువా, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దేవునికి స్తోత్రం. బలాఢ్యుడు, శక్తిమంతుడు సంసోనుకు మించిన శక్తిమంతుడు లోకంలో, ప్రపంచంలో లేరు ఆ టైంలో. అలాంటి బలాశక్తి కలిగిన వాడే. బుద్ధి వచ్చింది. ఈ బలము కోల్పోయిన బలము తిరిగి నేను పొందుకోవాలంటే దేవుని ద్వారానే తప్ప నా శక్తియుక్తులు కావు అనుకున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, నా జ్ఞానము, నా తలంపు, నా బలము. వారు ఏం చేస్తారు? విర్రవీగుతూ ఉంటారు. సంసోను జ్ఞాపకం చేసుకో, 100 మందిని ఆయన చంపాడు, 100 మందిని కూడా ఇచ్చేశాడు. ఎప్పుడైతే సంసోను దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకున్నాడో, ప్రార్థించి మొరపెట్టడం, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, నా 2 కనులు అందంగా మరి కనుల గుడ్డులు తీసివేశారు. ఫిలిష్తీయులు ఒక మారే దండించి పగ తీర్చుకుంటా యెహోవాకు మొరపెట్టి, ఈ ఒక్కసారి మాత్రం ఫిలిష్తీయులను నేను, మీరు ఇంతకు ముందు చదువుకున్న వచనంలో ఎంతమంది అని చదివాము? 3000 మంది. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి, దేవుడు సంసోను ప్రార్థన అంగీకరించి, నమ్ముచున్నావా ఈ మాట? ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు కూడా జవాబు వస్తుంది. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు, నీకు బాగు చేస్తాడు. సంసోను ప్రార్థన అంగీకరించబడ్డది. 29వ వచనం, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోవుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సరుదారు మీదను దాని మీదన జనులందరి మీదను పడెను. మరణకాలము 2 చంపిన వారి అతడు చంపిన వారి శవముల యొక్క లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కసారి ఎడమ చేయి కుడి చేయి దేవుని శక్తిని బట్టి ఒక్కసారి కంపించినప్పుడు అక్కడ కూర్చున్న జనసమూహం ఆయన ఎంతవరకు చంపిన లెక్కలో అంత కంటే కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ చంపబడ్డట్టుగా చూస్తారు. ఇది కదా దేవుని శక్తి, ఇది కదా దేవుని బలము. 2 స్తంభాలను పిల్లర్ల మధ్యలో నిలబెట్టాడు. ఒక్క పిల్లలు కదిలించిన, 2వ పిల్లలు కదిలించిన, అక్కడ ఉన్న వారందరూ కూడా చనిపోయారు. ఎంత శక్తివంతుడు, శక్తిహీనుడుగా పడిపోయాడు. సంఖ్యల చేత బంధించబడ్డాడు, ఈడ్చుకొని తేబడ్డాడు, నవ్వుతూ అపహాసిస్తూ. ఆ 2 స్తంభాల మధ్యలో కట్టినప్పుడు అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చి దేవునికి ప్రార్థన మొరపెడతాడు. దేవుడిచ్చిన
అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే ఒక శక్తిని నాకు ఇవ్వు. ఆ గుడిలో ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభాలు, ఒకదాని కుడి చేత మరొక దాని ఎడమ చేత, అక్కడున్న ఫిలిస్తీన్లందరూ కూడా ఆయన అప్పటి వరకు చంపిన వారి కంటే కూడా, మరణకాలాల కంటే కూడా, చనిపోయిన వారి మరి లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. అంత మనము చదువుకున్నాం, లేఖల తెలియచేస్తున్న 3,000 మంది అక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్గా అక్కడ ఉన్న వారందరూ కూడా పోయినట్టే ఆ సంఖ్య. మరి అంతగా దేవుడు తన యొక్క ప్రార్థనకు జవాబిచ్చాడు. ఈరోజు నూతన సంవత్సరంలో ఉంటున్న నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, అయ్యా ఒక మాసములోనే ముగించుకున్నావు, 2వ మాసంలో ఉంటున్నావు. సంసోను వంటి శ్రమలోనే ఉన్నావా? సంసోను వంటి పరిస్థితి గుండాలో నువ్వు నడుస్తూ ఉన్నావా? అది ఏదైనా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, నీకు బుద్ధి వచ్చిందా? ఈ సంవత్సరము దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. దేవుడు నీకు శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆ ప్రాబ్లం నీలో నుంచి తీసివేస్తాడు. సంసోను శక్తి, సంసోను బలము, సంసోను జ్ఞానము దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు, మొరపెట్టు. నూతన సంవత్సరంలో అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా నా జీవితంలో ఒక్క కార్యము కూడా కాకుండా బలహీనతలోనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం 2026 నాయన 2వ మాసం మొదటి పునరుత్థాన దినములో గొప్ప మనిషికి బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి సంసోను ఎలా మొరపెట్టాడో అలాంటి స్థితి నాకు దయచేయండి. అందరూ కూడా సంసోను చంపేయాలి అనుకున్నారు, కానీ అందరూ కూడా సంసోను ద్వారా చంపబడ్డారు. ఇది దేవుడు ఇచ్చిన శక్తి. నన్ను జ్ఞాపకము చేసుకుని, నన్ను జ్ఞాపకము చేసుకుని నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణాలు పోయినా మరి భయపడలే సంశయం. నేను వారితో పాటు చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. అలాంటి ప్రార్థన దేవుడు వినడానికి ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రాబ్లం ఏమైనా సరే, అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, దేవుడు విడిపించడానికి సమర్థుడైన దేవుడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆధారపడ్డాడు, మోసపోయాడు, సీక్రెట్ చెప్పాడు, గుడ్లు పోయాయి, తల వెంట్రుకలు పోయాయి, కానీ దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. దేవుడు తన యొక్క ప్రార్థనను అంగీకరించాడు. వీరితో పాటు నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా మొరపెడుతున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. 2వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవా ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన ఆలకించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సమృద్ధ గర్భములో పడవేసి ఉన్నావు. ప్రభావములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములో నీ కన్నులను
నన్ను కమ్మి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుచున్నాను అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినట్టుగా జనులు నన్ను చుట్టుముట్టుకొని సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము చూచుచు నా తలకు కొట్టుకొనుచున్నది. ఇక్కడ యోనా గురించి కూడా మనం ఆలోచన చేస్తే, సంసోను మొదటివాడు, రెండవది యోనా. యోనా కూడా దేవుని మాటకు లోపడక నినివేకి పొమ్మంటే తర్షీసునకు ఓడ ఎక్కి వెళ్ళిపోయాడు. తర్షీసునకు వెళ్లే ఓడలో ఆ సముద్రములో భయంకరమైన తుఫాను. వాళ్ళు చీట్లు వేయగా యోనా మీద, యోనా ఎక్కడున్నాడు? గాఢ నిద్రలో. యోనా అంటాడు, అయ్యా, ఈ సముద్రం మీద ఇట్టి తుఫాను రావటానికి గల కారణం నేనే. నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి. ఎప్పుడైతే వారు ఎత్తి సముద్రములో పడవేశారో ఆ సముద్రము మిక్కిలి నిమ్మలమాయను. సముద్రంలో ఎత్తివేయబడిన యోనాను మునిగుటకు యేసు దేవుడు ఒక తిమింగలమును దేవుడు ఆజ్ఞాపించాడు. అది అలా నోరు తెరవబడ్డది. మాంతము నోహ యోనా ఆ యొక్క గర్భములోనికి, చేప గర్భంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి ఆయన తనలాడుతున్నాడు. అక్కడ మచ్చర కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేశాడు. అది స్థలం ఏదైనా పర్వాలేదు. అదే మచ్చరపు కడుపులో పరిశుద్ధ స్థలముగా చేసుకున్నాడు. దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచే స్థలముగా మోకరించాడు. హల్లెలూయా. ఇది కొంతమంది ఆలయానికి వెళ్తేనే ప్రార్థన అనుకుంటారు. నువ్వెక్కడ నిలబడినా ఆయనకు స్తుతిస్తే, ఆరాధిస్తే ఆయనని ఆరాధనను వినుటకు వేగిరపడుతున్నాడు. నీ ప్రార్థనకు జవాబియడానికి వేగిరపడుతున్నాడు. అగాధములో పడిపోయాను, ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జవాబిచ్చు దేవుడై ఉన్నాడు. ప్రార్థన అంగీకరించి యోనాకు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నావు? నినివే పట్టణస్థులకు సువార్తను ప్రకటించమంటే తర్షీసునకు వెళ్తావా? చేపకు ఆడిచ్చాడు. ఆ ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి నేను యెహోవాకు మొరపెట్టి తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయనకు అర్థం కాలేదు. ఎక్కడున్నాడో ఆయనకు అర్థం కాదు. ఎత్తి పడేశారంతే. ఉపద్రవం అక్కడంతా నాచు నాచు, కడుపులో నాచు, భయంకరమైన పరిస్థితి కడుపులో, చేప కడుపులో. ఎక్కడున్నానో ప్రభువా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన చెవియొగ్గు, ఉత్తరం ఇవ్వు. మరి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా, జవాబు ఇచ్చే దేవుడుగా, యోనాతో మాట్లాడిన దేవుడుగా, సంసోను ప్రార్థన అంగీకరించి, యోనా ప్రార్థన అంగీకరించి వారిని ఏ రీతిగా రక్షించుకున్నాడు. ఈరోజు నూతన సంవత్సరంలో నీ ప్రార్థనలు కూడా దేవుడు వినటానికి వేగిరపడుతున్నాడు. నీ ప్రాబ్లం ఏమై ఉన్నదో, ఉపద్రవములో నీవు కూడా అట్టి ఉపద్రవములో ఉన్నావేమో, నిన్ను విడిపించి గొప్ప చేయడానికి దేవుడు నూతన సంవత్సరంలో ఎదురు చూస్తున్నాడు. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి
ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మర్చితిరి. శిక్ష ఫలము పొందుటకై మీరు సహింపచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. హెబ్రీ 12:6. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుతున్నాను ఆయన హెచ్చరించి మరణించి. ఇక్కడ మరొక మాట, మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షణను నిర్లక్ష్యము పెట్టకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. శ్రమ సంసోనుకు వచ్చినప్పుడు, శ్రమ యోనాకు వచ్చినప్పుడు వారు ఆ శ్రమలో మోకరించడం తెలుసుకున్నారే తప్ప ప్రశ్నించడానికి పూనుకొనలే. ఆ శ్రమలో ఎలా ప్రార్థన చేయాలో, దేవుని ఎలా ఆకర్షించాలో వారు ప్రార్థన ద్వారా దేవుని ఆకర్షించే స్థితిలోకి వెళ్ళారే తప్ప ప్రశ్నించడానికి వెళ్ళలే. మనమైతే దేవుని చిత్తమును తెలుసుకోకనే ఆయనను ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకనే ప్రశ్నిస్తూ ఉంటాం. 16వ వచనం చూడమ్మా. ఒక పూట తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మి వేసిన యేషావు భ్రష్టుడైనను ఉండునేమోనియు చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందక అవకాశము దొరకక విసర్జింపబడి. సరే, తర్వాత మారు మనసు వచ్చినప్పుడు కూడా ఏమైపోయాడు? దేవుని చేత విసర్జించబడ్డాడు. ఎవరు? భ్రష్టుడైన యేషావు. ఒకవేళ నువ్వు నేను ఆలోచన చేయాలి, మన పరిస్థితి ఎలా ఉన్నది. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయాడు. సరే తిరిగి వెళ్దాము అనుకున్నాడు, ఆలోపు ఏమైంది? విసర్జించబడ్డాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడ దేవుని చేత సంసోను ప్రార్థన ఆలకించబడ్డాడు. యోనా దేవుని చేత ప్రార్థన ఆలకించబడ్డది. ఇక్కడ ఒక్క పూట కూటి కోసము తన యొక్క జ్యేష్ఠత్వమును అమ్ముకున్న యేషావు భ్రష్టుడైపోయాడు. ఐదవదిగా 2వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్ కార్యములను చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధ ఆత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఇక్కడ 4వ వచనం ఏమంటుంది? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కారముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడవలెను. ఇక్కడ మరి దేవుని చేత మనము రక్షించబడినప్పుడు, బోధించినప్పుడు, ఆరంభించటప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా ఏం చేస్తాడట? సూచక క్రియలు, అద్భుత కార్యాలు,
సూచక క్రియలు, మహత్ కార్యములు, అద్భుత కార్యములు చేయడం ఆరంభిస్తాడట. ఎస్, సంసోను జీవితంలో దేవుడి ప్రార్థన ఆలకించినాక ఏం జరిగింది? అక్కడ సూచక క్రియ జరిగింది, అద్భుతం జరిగింది. ఆ స్తంభాలు 2 కూడా మేలు పిల్లలుగా ఉన్నాయి ఆ యొక్క ప్రాంతానికి, ఆ దేవాలయానికి. మొత్తం ఉన్న వారందరూ కూడా చనిపోయారు. ఆ తిమింగం కడుపులో ఉన్న యోనా అద్భుతం, సూచక క్రియ, మహత్కార్యం ఏంటో తెలుసా? సరిగ్గా నినివే పట్టణం ఒడ్డున కక్కేసింది. అద్భుతం, సూచక క్రియ జరిగింది అక్కడ. యోనా ఎక్కడికైతే వెళ్ళకూడదో అనుకున్నాడో ఆ పట్టణం యొక్క సరిహద్దుల్లో యోనాను కక్కేసింది. యోనా లేచాడు, బట్టలు ఉత్తుకున్నాడు, స్నానం చేసుకున్నాడు, మంచి ఎండగల వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా సూచక క్రియ, మహత్కార్యము, నానా విధమైన అద్భుతాలు. ఎట్టకేలకి యోనా సువార్త ప్రకటించడం ఆరంభించాడు. ఇది అద్భుతం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాన్లు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంత మంది కూలివాళ్లు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవు సున్నాను. లేచి నా తండ్రి యొద్దకు చాలు, వెళ్ళి ఒకటే వచ్చిన. ఏమొచ్చిందట వీడికి? బుద్ధి. ఏమొచ్చిందట? బుద్ధి. ఎవడు వీడు? తండ్రి యొద్ద నుండి ఆస్తి తీసుకుని వెళ్లి దుర్వ్యాపారము చేసిన చిన్న కుమారుడు, ఆస్తిపరుడే. ఏమైంది? ఆయనకు బుద్ధి వచ్చింది. తన తండ్రి ఇంటి దగ్గర అనేకులు కూలివాళ్లు కడుపు నిండా ఆహారము తింటున్నారు, నేనిక్కడ ఆకలి చచ్చిపోతున్నా. ఆకలితో ఏమైతుందట? చచ్చిపోతున్నా. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఎస్, బుద్ధి రావాల్సిందే మనకి. బుద్ధి రాకపోతే, ఆ తెలివి రాకపోతే యేసు తట్టు మనం చూడలేము, యేసు దగ్గరికి రాలేకపోతే. కాబట్టి సర్వము కోల్పోయినప్పటికీ కూడా ఆకలితో అలమటిస్తున్నప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిన చిన్న కుమారుడు, వాడికి బుద్ధి వచ్చింది. ఆ మనిషికి బుద్ధి వచ్చింది. ఆ మనిషి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తాడు. ఏమని చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తినని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారులో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుతాను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే బుద్ధి వస్తుందో తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ పరిస్థితి ప్రభావంలో ఉన్నా, కటింగ్ లేదు, బట్టలు మాసిపోయినాయి, తల వెంట్రుకలు మురికిగా గప్పుగా స్నానము లేక ఉన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యా నీ కుమారుని అనిపించుకుంటాకు యువకుడను నేను కాను, కానీ నీ పని వాళ్ళలో ఒక్కనిగా నన్ను చేర్చుకుంటే చాలు, నేను కడుపు నిండా అన్నము తింటాను, నా కడుపు నిండుతుంది అనుకున్నాడు, ఆశపడ్డాడు. కానీ ఆ తండ్రి ఆ కుమారుని చేరదీసుకొని తన మెడ మీద పడి ముద్దు పెట్టి ఆ కుమారునికి
ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి, ఉంగరము పెట్టి, చెప్పులు తొడిగించి, అయా క్రొవ్విన దూడను వధించి విందు చేసి, తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి బ్రతికెను. ఇలాంటి సాక్ష్యం ఈ నూతన సంవత్సరంలో అలాంటి వ్యక్తులు కూడా దేవుడు వెతుకుతున్నాడు. తప్పిపోయి తిరుగుతున్నారేమో, దేవుని సన్నిధికి రాలేకుండా వ్యక్తిగతంగా ఎక్కడెక్కడో ప్రమాదాలకు గురి అయిపోతున్నారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వస్తాడు నా కుమారుడు, ఇప్పుడు వస్తాడు నా కుమార్తె. ఈ నూతన సంవత్సరం 2వ మాసంలో ఆయన చేతులెత్తి దారి పొరుగునా చూస్తున్నాడు. ఎస్, బుద్ధి రావాలి. బుద్ధి వస్తేనే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలలో ఆరిపోవచ్చున్నాయి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు ఇంకా సమయం అయిపోయింది, ఇంకా సమయం అవుతుంది, పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. అలా అప్పటికి బుద్ధి వచ్చి ఏం చేస్తున్నారు, దాన్ని సవతూస్తున్నారు. ఆ దివిటీలను ఏం చేస్తున్నారు, సరి చేస్తున్నారు. అందులో ఏం తక్కువ ఉంది, నూనె తక్కువ. వారికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి కలిగిన వారిని అడిగినప్పుడు వారు ఏమంటారు, అయ్యా అమ్మవారి యొక్క వాకిట దగ్గరలో ఉన్నది, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళటం ఆరంభించారు. ఆలోపు పెళ్లి కుమారుడు వచ్చేస్తారు. బుద్ధి కలిగిన కన్యకలు ఆ పెళ్లి కుమారునితో పాటు బుద్ధి వచ్చినప్పుడు ఏమైపోయింది, వీళ్ళు వెనకకు వెళ్ళిపోయారు. ఆలోచన చేయండి, ఏ పరిస్థితిలో ఉన్నావు. బుద్ధి కలిగిన బిడ్డలుగా, దేవునికి లోపడే బిడ్డలుగా ఉన్నారా లేదా? ఆలోచన. నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. బుద్ధి కలిగిన కన్యకల వలె పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరు ఉండాలని, ఆ 5గురిలో మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నాడు. బుద్ధిహీనులుగా ఉన్నవారు ఉన్నారు. తమ దివిటీలు చక్కపరచుకొనిచుండగా బుద్ధి లేని ఆ కన్యకలకు తెలివి వచ్చినప్పుడు వాటిలో నూనె లేదు, అవి సిద్ధంగా లేవు. ఎస్, సిద్ధపాటు ఈ నూతన సంవత్సరం ప్రభు నీకు ఇస్తున్నాడు. నువ్వు మండుచున్న దివిటి వలె కనబడాలని, మండుచున్న క్రీస్తును ఎదుర్కొనే ఆ యొక్క అగ్ని లేదా ఆ దివిటి వలె నువ్వు క్రీస్తును ఎదుర్కొనే బిడ్డగా ఉండాలని ఆ క్రీస్తు చూస్తున్నాడు. ఒక దివిటిగా నా రాకడలో నన్ను ఎత్తుకునేవాడిగా నా కుమార్తె, నా కుమారుడు కనబడాలని, ఆ పెళ్లి కుమారుని యొక్క సమయంలో నీవు సిద్ధపాటు కలిగి ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5గురు సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారిని సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని వేడుకొనుచున్నాడు. ఇక్కడ ధనవంతుడైన వాడు అగాధ స్థలములో నుంచి తండ్రికి మొరపెడుతున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది, బుద్ధి జ్ఞానం వచ్చింది. ఇహలోకంలో ఉన్నప్పుడు సర్వ సంపదలు కలిగి పూటకొక ఆహారము, పూటకొక డ్రెస్ వేసుకొని తిరిగినప్పుడు బుద్ధి రాలే. తన ఇంటి ముందర పడి ఉన్న లాజరు వైపు కన్నెత్తి చూడలే. ఎప్పుడు కన్నులెత్తి చూడగలిసారో తెలుసా? అగాధ స్థలముల నుంచి, ఆ అంధకార స్థలముల నుంచి ఆకాశం వైపు కన్నులెత్తి, అయ్యా నాకు ఇంకను 5గురు సహోదరులు ఉన్నారు, వారు ఈ చోటికి రాకోకుండా అయ్యా వారి మధ్యలో దాస్తులను. ఎవడు వీడు? ధనవంతుడు. అప్పుడు వాడికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. వారు ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటి వారిని పంపమని చెప్పాను.
వేడుకొనుచున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలి అతనితో చెప్పగా, అతడు, తండ్రి అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళి పక్షమున వారు మారు మనసు పొందవాలని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల నుండి ఎవడు లేచును వాడు నమ్ము వారిని అతనితో చెప్పాను. అయ్యా, అవసరం లేదు, ఇంకా అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పే మాటలు వింటే చాలు, నా స్థానానికి వారు వస్తారు. అద్భుతమైన మాటలండి వాక్యం, దేవుని వాక్యం. చివరిగా దేవుని యొక్క వాక్యం 2వ రాజులు 5వ అధ్యాయం. ఇరవై 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు 5:26వ వచనం చివరిగా. అంతటా ఎలీషా వారిని చూచి, అంతటా ఆ ఎలీషా మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు నిన్ను ఎదురుకొడుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఆ, బలి ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, ఆ, గొర్రెలను, ఎడ్లను, ఆ, దాసీలను ఆ, సంపాదించుకొనుటకు ఆ, ఇది సమయమా? ఇది సమయమా? ఈరోజు ప్రయాసపడుతున్నారు, ఎంత సంపాదించాలి, డే అండ్ నైట్స్, రాత్రి బగలు కష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా? సంపదలు. డే కంటే నైట్ లో వర్క్ చేస్తే డబల్ అంట. ఏమంట? డబల్ పైసలు వస్తాయంట, డబల్ డ్యూటీ. డే కంటే కూడా నైట్ లో. అందుకే మానవులు, చిన్నపిల్లలు లేదా యవనస్తులు దేని కొరకు వేగిరపడుతున్నారు? నైట్ లో పనిచేయడానికి వేగిరపడుతున్నారు. ఎందుకంటే డబల్ డ్యూటీ, డబల్ డబ్బు సంపాదించవచ్చు డే కంటే కూడా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే మొత్తుకుంటున్నాడు. 26వ వచనంలో అదే చెప్తున్నాడు. ఒలీవ చెట్లతోనూ ద్రాక్ష తోటలతోనూ మరి గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? సమయము సమీపంగా ఉన్నది కనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొని, అయా దీపముండగానే ఇల్లు సదురుకొని దేవుని యొక్క దివిటి వారి నువ్వు నిలబడాలని, ఆయనను ఎదుర్కొనే లైట్ గా నువ్వు నిలబడాలని కుమార్తెగా, కుమారుడిగా దేవుడు కోరుచున్నాడు. ఇది సంపాదించే సమయమా? దేవుని రాకడకు సమయమా? బుద్ధి వచ్చినప్పుడు అనేకులు కూడా వారి బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు. నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలుగా రాకుండా కాలాన్ని వేస్ట్ చేస్తున్నావు? 2026 2వ మాసం, ఫిబ్రవరి మాసం 1వ రోజు పునరుత్థాన దినమున ప్రభు నీతో సూటిగా బుద్ధి రావాలని, దేవుని తట్టుకు చూడాలని, తిరగాలని, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి ప్రార్థన చేయాలని ఆయన కోరుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇటు మాటలు దేవుడు మన వెనుకడిలో ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయగలరు. వాక్యం అంచెలంచెలుగా అనేకమైన స్థలములో నైనా విని ప్రతి వారు కూడా నైనా వాక్యానుసారమైన జీవితాలు జీవించడం సహాయ కృపను దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి బలలో పాల్గొంటూ పొందుకుందాం. ప్రభు బల కొరకే సిద్ధపడండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. బలలో పాల్గొంటూ పొందక మునుపు నీ పరిస్థితి ప్రభావాన్ని ప్రభుత్వం చేయండి. అయా, ఏ పరిస్థితిలో నువ్వు నాతో మాట్లాడతావు? దేవుని సన్నిధిలో బలలోకి వెళ్ళక మునుపు
నీ వ్యక్తిగత ప్రార్థన దేవుని వైపు ఉండాలి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, అన్నాడు నలగొట్టబడిన శరీరం, గాయపట్టబడిన శరీరం రొట్టెగా మలిచి ఆ శరీరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా శరీర బలహీనతల నుంచి ఈ రొట్టె ద్వారా బలమును శక్తిని పొందుకొని పరిచయలు వాడబట్టుకు సహాయం కొట్టుకు దయచేయాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, కాంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. దయచేసి ప్రార్థన పూర్వకంగా మీ యొక్క చేతిలో ఉన్న ప్రభు శరీరాన్ని ప్రార్థన పూర్వకంగా పుచ్చుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, శరీరాన్ని పుచ్చుకున్నాము, రక్తంలో పాలు పంపులు పొందలై ఉన్నాము. కల్వరి సిలువలో కార్చిన యేసు పరిశుద్ధమైన రక్తము, పాపకి విడుదలిచ్చే రక్తము అయినా అట్టి రక్తాన్ని మేము స్వీకరిస్తుండగా శరీరంలో ప్రతి బలహీనతను యేసు నామములో బలపరుచుకోవాలి. ఇట్టి రక్తంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకేసి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమే చూను. పరిశుద్ధత పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు పర్యంతరము ఆయన మరణమును రుచి చూడరు. కాబట్టి ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, సంఘమునకు మీరు ఆజ్ఞాపించిన ప్రకారం మీ యొక్క శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ తరుణం లేని బిడ్డలు అనేకులు ఉంటున్నారు ప్రభు, మాకు అనుగ్రహించినట్టుగా వారికి కూడా దయచేయగలండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి మరి చివరి ప్రార్థనలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కనుక వాక్యం విన్నాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుకున్నాం, దేవుని స్తుతించి ఆరాధించాం. మన యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ సంచరిస్తున్నది గ్రహించి ప్రార్థనలో గడుపుదాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభు, మీ పాదాలకు వందనాలు. మాకిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి అయా
ఫిబ్రవరి మాసము మొదటి రోజునైనా విశ్రాంతి దినములో మరి కొన్ని మంచి కార్యాలు జరిగాయి, కొన్ని చెడ్డ కార్యాలు అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. మా జీవితంలో మీరు దానంగా ఇచ్చిన పెద్ద కుమార్తె అయా మరి మర్సీ గ్రేస్ నీ సన్నిధిలో నీ పిలుపు అందుకొని అయా తన ఆత్మకు శాంతి సమాధానం నెలకొల్పండి. అదే రీతిగా మరి అత్తమ్మ ఆత్మకు కూడా శాంతి దయచేయండి. ప్రత్యేకంగా నైనా మరి సమయంలో వారు మీ సన్నిధిలో ఉంటున్నారు. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి యొక్క ఫిబ్రవరి మాసంలో జరగబోయే కార్యాల గురించి నీ సన్నిధిలో మొదలుపెడుతున్నాం. మాతో బుద్ధి వచ్చినప్పుడు ప్రభా నీ తట్టుకు ఏ విధంగా తిరగాలో మాకు నేర్పండి. అయా చెడిపోయా పాడైపోయా అయినప్పటికీ మా కొరకు మీరు ప్రాణం పెట్టారు. త్యాగంలో కలవరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మీరు మమ్మల్ని కడిగారు, నీ సొత్తుగా నీ స్వీకరించారు. కుమార్తెగా కుమారునిగా తండ్రి అని పిలుచుకునే యోగ్యతకు పాత్రులుగా మీరు మమ్మల్ని నిలబెట్టారు. అందును బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నాయనా. మరి ఈ రీతిగా బేతేలు క్రీస్తున్న ఫేస్బుక్ లైవ్ ద్వారా దేశ విదేశాల్లో కూడా వర్తమానం ఉంటున్నా నా ప్రియ వీళ్ళందరూ కూడా కాచి కాపాడి భద్రపరచండి. అయా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని అతని దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి. అదే రీతిగా దేశ సరిహద్దులో ఉన్న మీటి వారికి పోలీసు వారికి పరిశుద్ధ కార్మికులకు పేసువారు డాక్టర్ నర్సులు నాయకులను పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నారు. మా రైతు బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. మంగళూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబానికి రక్త సంబంధాలకు స్నేహితులకై క్లాస్మేట్స్కై అయా నా యొక్క అన్నదంలో రక్త సంబంధాలు బంధుమిత్రులు నాయన అదే రీతిగా మరి నా యొక్క పేరెంట్స్కి మరి బామర్ల మర్దల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి ఆరాధన అంతటిలో మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. కుటుంబాన్ని దీవించారు, ఆశీర్వదించారు. నాయన కోరికలను అయా నీ సన్నిధిలో పెడుతున్న ప్రతి కోరిక ఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. నాని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని మరొక గర్భ ఫలం బిడ్డలకు దయచేయండి. సుసిన సాత్విక జ్ఞాపకం చేసుకుని జ్ఞాపక శక్తిని బిడ్డకు దయచేయండి. వాస్తవానికి ఇచ్చిన ఆరోగ్య శక్తిని బట్టి వందనాలు. నాలో ఉన్న బీపీ షుగర్ కంట్రోల్ నుంచి నీ సేవలాంటి ఉద్యోగంలో వాడుకుంటున్నాను. వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అయ్యా ఆరాధనలో పాల్పొందులు పొందిన ప్రార్థన బిడ్డలు దీవించి నేను ఎక్కడి కింద భద్రపరచు యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి నీ రాజ్యం నీ చిత్తపరలోకమందున అలాగే భూమిలో నెరవేరుతుంది. మాకు కావలసిన ఆహారం దయచేయండి. మా మమ్మల్ని శోధనలో తేకానికి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్నుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయా పతిత పవన నామా పంపుము దయా పతిత పవన నామ నిపుము నీ సేవ ముక్తి గనుమా పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా.